హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్ గా రిలీజ్ అయిన వరుణ్ సందేశ్ నటించిన నిందా మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయబోతున్నాను. లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక స్టోరీలోకి వెళ్తే సిటీ అవుట్కట్స్ లో ఓ ఫామ్ హౌస్ లో 2 కార్లలో కొంతమందిని కిడ్నాప్ చేసి ఒక రూమ్ లో బంధిస్తారు. ఆ హోస్టేజెస్ గా ఉన్న వాళ్ళు మొత్తం 6 మందిని కుర్చీలో కూర్చోపెట్టి చేతులు వెనక్కి కట్టేసుంటారు. కాసేపటికి వాళ్ళలో ఒక్కొక్కరికి స్పృహ వస్తూ ఉంటుంది. వీళ్ళ పేర్లు చంటి, లక్ష్మీపతి, కృష్ణకాంత్, చంద్రశేఖర్, ప్రకాష్, అమర్. ఈ 6గురిలో చంటి ఇంకా లక్ష్మీపతిది కాండ్రకోట అనే విలేజ్. కృష్ణకాంత్ ఒక లాయర్, ప్రకాష్ ఒక ఎస్ఐ, చంద్రశేఖర్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్, అమర్ అనే వ్యక్తికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి చెందిన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, లక్ష్మీపతి ఒక రైస్ మిల్ లో పనిచేస్తూ ఉండగా చంటి అక్కడెక్కడ దొంగతనాలు చేసి పేకట్ ఆడుతూ ఉంటాడు. వీళ్ళందరినీ కిడ్నాప్ చేసి అక్కడ ఎందుకు బంధించున్నారో వాళ్ళకి అస్సలు అర్థం కాదు. కట్ చేస్తే కాసేపటికి ఒక అమ్మాయి అక్కడికి వచ్చి ఆ 6 మందికి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ తెస్తుంది. వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ వీళ్ళకి ఎలా తెలుసు అని ఆ 6గురు షాక్ అవుతారు. 6 మంది బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక వ్యక్తి అక్కడున్న స్పీకర్స్ లో ఈ 6గురితో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఈ 6గురు మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేశారు అని గోలగోల చేస్తుంటారు. అందులో ఎస్ఐ ఆ స్పీకర్ లో మాట్లాడే వ్యక్తికి వార్నింగ్ కూడా ఇస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి ఈ హౌస్ లో కొన్ని రూల్స్ ఉన్నాయని, ఆ రూల్స్ పాటించకపోతే మీరు తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని, ఇకపై మళ్ళీ చెప్పనని అందరికి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఆ రూల్స్ లో మొదటి రూల్ టైం అని. నేను ఏ క్వశ్చన్ మీ 6గురిని అడిగినా మీరు 20 సెకండ్స్ లో ఆన్సర్ చెప్పాలని, లేకపోతే మీరు రూల్ అతిక్రమించినట్టు అవుద్దని. ఇంకా రెండో రూల్, మీరు ఏ విషయంలో అయినా అబద్ధం ఆడితే మీరు రూల్ నెంబర్ 2 ని బ్రేక్ చేసినట్టు అవుతుందని. రూల్ నెంబర్ 3 ఓర్పు. మంచివాడి ఓర్పుకు కూడా ఒక లిమిట్ ఉంటుంది, మీరు ఆ లిమిట్ దాటరని నేను అనుకుంటున్నాను అని చెప్పి ఈ 3 రూల్స్ లో ఏది బ్రేక్ చేసినా దానికి ఎదుర్కొనే పరిస్థితులు చాలా విషమంగా ఉంటాయని, మళ్ళీ ఫైనల్ గా ఆ వ్యక్తి ఈ 6గురికి వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత అక్కడున్న స్క్రీన్ పైన ఒక కేసు సంబంధించి ఒక చనిపోయిన అమ్మాయి ఫోటో అయితే డిస్ప్లే చేస్తాడు. తర్వాత మరో వ్యక్తిని చూపించి ఈ వ్యక్తి మీ 6గురిలో ఎవరికైనా తెలుసా అని వాళ్ళందరినీ క్వశ్చన్ అడిగి మీకు 20 సెకండ్లే టైం ఉంది అని చెప్పి టైమర్ ఆన్ చేస్తాడు. కానీ 20 సెకండ్లు అయితే అయిపోతాయి, కానీ ఎవరు నోరు ఇప్పరు. ఇప్పుడు ఒక డేంజర్ లైట్ వెలిగి 2 ముసుగు వేసుకున్న మనుషులు అక్కడికి వచ్చి అక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ ఏఈ అయిన అమర్ ని గన్తో షూట్ చేసి స్పాట్ లో చంపేస్తారు. దాంతో మిగతా 5గురు బీభత్సంగా భయపడిపోతారు. ఆ క్షణం అక్కడున్న 5 మందికి ఇక్కడున్న సిచ్యువేషన్ చాలా సీరియస్ అని అర్థమవుతుంది. అక్కడున్న చంటి భయపడిపోయి నాకు తెలుసు అని చెప్పి ఆ ముసుగు మనిషికి చెప్తాడు. దాంతో అతను చంటిని మెచ్చుకొని అక్కడున్న ఒక డార్క్ రూమ్ లోకి చంటిని తీసుకొని వెళ్తారు. ఆ ముసుగు మనిషి చంటికి నీకు తెలిసింది చెప్పమని అడుగుతాడు. చంటి ఒక రోజు నేను ఉదయాన్నే బాలరాజు తోట వైపు వెళ్తూ ఉండగా అక్కడ ఒక అమ్మాయి చనిపోయి ఉండడం చూశానని, అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఊర్లోకి వెళ్లి పోలీసులకు ఫోన్ చేశానని చంటి చెప్తాడు. తర్వాత చంటిని పంపించి లాయర్ కృష్ణకాంత్ ని ఆ డార్క్ రూమ్ లోకి పిలిపిస్తారు. ఆ మాస్క్ మ్యాన్ అసలు మీరు ఈ కేసు ఎందుకు వాదించారు అని లాయర్ కృష్ణకాంత్ ని అడుగుతాడు. ఆ చనిపోయిన అమ్మాయి పేరు మంజు అని, మీరు చనిపోయిన అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు చూసుండాలని, తన కూతురు చనిపోవడంతో వాళ్ళు ఎంతలా రోధించారో మాటల్లో చెప్పలేమని, నిజాయితీ కోసం పోరాడే ప్రతి లాయర్ మంజు కోసమే పోరాడతాడని, అందుకే నేను మంజు కేసుని టేకప్ చేశానని లాయర్ కృష్ణకాంత్ చెప్తాడు. ఇంకా మీరు చూపించిన ఫోటోలో ఉన్న అతను బాలరాజ్ అని, అతనే ఆ అమ్మాయిని మానభంగం చేసి ఆ రోజు చంపేశాడని, అందుకే అతనికి శిక్ష పడేలా చేశానని లాయర్ కృష్ణకాంత్ చెప్తాడు. తరువాత ఎస్ఐని ఆ డార్క్ రూమ్ లోకి పిలిపించగా ఎస్ఐ ఆ బాలరాజు గురించి ఏం చెప్తాడంటే, ఆ బాలరాజు పచ్చి తాగుబోతని, ఆ కాండ్రకోట ఊరులో జరిగే సగం గొడవలకి ఆ బాలరాజే కారణమని, ఇంకా బాలరాజు చాలా చెత్తేదవని, ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడని, బాలరాజే ఆ అమ్మాయిని చంపడానికి ఎవిడెన్స్ కూడా ఉందని, మంజు బాడీ పైన బాలరాజు సీమెన్ శాంపిల్స్ దొరికాయని, ఇంకా మంజుని చంపిన కత్తి మీద బాలరాజు వేలిముద్రలు కూడా దొరికాయి. కంప్లీట్ ఐ విట్నెస్, మోటివ్, సీమెన్ శాంపిల్స్ తో పాటు బాలరాజు ఫింగర్ ప్రింట్స్ కూడా దొరికిన ప్రతి ఎవిడెన్స్ బాలరాజే ఈ హత్య చేశాడని రుజువయ్యి బాలరాజుని జైలుకి పంపించామని ఆ పోలీస్ చెప్తాడు. తర్వాత లక్ష్మీపతిని పిలిపించి బాలరాజు మంజుతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పావు కదా, నిజంగా వాళ్ళని చూసేవా అని లక్ష్మీపతిని ఆ మాస్క్ వేసుకున్న మనిషి అడుగుతాడు. ఆ రోజు నూకలమ్మ జాతరకు వెళ్తూ ఉన్నప్పుడు బాలరాజు ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉండడం చూసేనని లక్ష్మీపతి చెప్తాడు. మరి నువ్వు బాలరాజుని ఎందుకు మంజుతో మాట్లాడుతున్నావు అని అడగలేదా అని అడిగితే, నేను తన ముఖం కూడా చూడలేదని, నాకు ఆ అమ్మాయి ముఖం కనిపించలేదని, నేను ఆ బాలరాజు తన కూతురుతో మాట్లాడుతున్నాడు అనుకున్నానని లక్ష్మీపతి చెప్తాడు. మరి అయితే బాలరాజు మాట్లాడింది మంజునే అని నువ్వు ఎలా చెప్పగలవని ఆ మాస్క్ వేసుకున్న మనిషి లక్ష్మీపతిని అడగ్గా, నేను బాలరాజుతో ఆ అమ్మాయి మాట్లాడేటప్పుడు ఆ అమ్మాయి వేసుకున్న బట్టల రంగు, చనిపోయినప్పుడు మంజు వేసుకున్న బట్టల రంగు ఒకటేనని, అందుకే అంత ఖచ్చితంగా నేను నిర్ధారించుకొని కోర్టులో సాక్ష్యం చెప్పానని లక్ష్మీపతి చెప్తాడు. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ అయిన చంద్రశేఖర్ ని పిలిపించి, మీరే కదా మంజు బాడీకి పోస్ట్ మార్టం చేసింది, మీరు ఇచ్చిన పోస్ట్ మార్టం
మార్టం రిపోర్ట్ లో ఏమైనా తప్పులున్నాయా అని ఆ మాస్క్ మనిషి డాక్టర్ ని అడుగుతాడు. నాకు ఉన్న ఇన్నేళ్ల సర్వీస్ లో నేను ఏనాడు పొరపాటుగా చేయలేదని, ఆ రోజు మంజు బాడీ పోస్ట్ మార్టం చేసినప్పుడు కూడా తెలియదు ఏంటంటే ఆ అమ్మాయి శరీరం పైన ఉన్న గాయాలు, ఇంకా మంజు బాడీ పైన ఉన్న సీమెన్ శాంపుల్స్, ఇంకా బాడీ బాక్స్ అంతా బాలరాజు DNA తో 100% మ్యాచ్ అయ్యాయని నేను కరెక్ట్ గా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చానని డాక్టర్ కూడా చెప్తాడు. సడన్ గా దివాకర్ అనే ఒక కానిస్టేబుల్ ని ముసుగువేసి తీసుకోవచ్చి అక్కడ 5గురితో కలిపి బంధిస్తారు. దివాకర్ ఎవరంటే బాలరాజుకి మేనల్లుడు. మంజు చనిపోయిన తర్వాత నుంచి దివాకర్ కనపడకుండా పోతాడు. దివాకర్ ని ఎలాగోలా పట్టుకొని ఇక్కడికి తీసుకుని వచ్చి బంధిస్తారు. దివాకర్ ని డాక్టర్ లోకి తీసుకుని వెళ్లి, నువ్వెందుకు మంజు చనిపోయిన తర్వాత రోజు నుంచి కనపడకుండా పారిపోయావని ఆ ముసుగు మనిషి దివాకర్ ని అడుగుతాడు. బాలరాజు నాకు మామయ్య అవుతాడని, మా మామయ్య చాలా మంచివాడు, మంజుని చంపేంత వాడైతే కాదు, ఆ ఊర్లో కొంతమంది కావాలని మా మామయ్యని ఇలా చేశారు. నేను కూడా ఈ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నానని చెప్పి నన్ను కూడా ఈ కేసులో ఇరికిస్తామని నన్ను బెదిరించారు. కానీ నేను భయపడలేదు. కానీ మా మామయ్య ఇంకా వాళ్ళ ఫ్యామిలీని చంపేస్తామని నన్ను బెదిరించేసరికి నేను వేరే దారి లేక ఊరు వదిలి వెళ్ళిపోయానని దివాకర్ ఆ ముసుగు మనిషి చెప్తాడు. నాకంటే బాలరాజు మామయ్య కాబట్టి నేను ఈ కేసులో ఇంట్రెస్ట్ చూపించానని, మీరెందుకు ఇప్పుడు ఈ విషయాలన్నీ ఇంత ఇంట్రెస్ట్ గా చూస్తున్నారని ఆ దివాకర్ ఆ ముసుగు మనిషిని అడుగుతాడు. అప్పుడు ఆ ముసుగు మనిషిని మనకి చూపిస్తారు. ఆ ముసుగు మనిషి ఎవరో కాదు, ఢిల్లీలో హ్యూమన్ రైట్స్ కమిషన్ హెడ్ ఆఫీస్ లో వివేక్ పనిచేస్తూ ఉంటాడు. వివేక్ కి వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ రాగానే వివేక్ వెంటనే వాళ్ళ ఇంటికి బయలుదేరతాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళగానే వివేక్ కి మదర్ చనిపోయి ఉంటుంది. వాళ్ళ నాన్నగారు రిటైర్డ్ అయిన జడ్జ్, రీసెంట్ గా పదవీ విరమణ చేస్తుంటాడు. ఒకరోజు వివేక్ వాళ్ళ నాన్న బెడ్రూమ్ లోకి వెళ్ళి చూడగా అక్కడ ఒక కేసు సంబంధించి ఫైల్ ఉంటుంది. మీరు జాబ్ సంబంధించి ఎలాంటి విషయాలు బెడ్రూమ్ అయినా ప్రైవేట్ ప్లేస్ లోకి తెచ్చుకోరు, మీరెందుకు ఈ ఫైల్ ని ఇక్కడ పెట్టుకోన్నారని వివేక్ వాళ్ళ నాన్న అడుగుతాడు. అప్పుడు వాళ్ళ నాన్నగారు చాలా బాధపడుతూ, ఆ ఒక్క ఫైలే ఇన్ని సంవత్సరాల నా ఉద్యోగానికి జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండా చేసిందని వివేక్ కి చెప్తాడు. వివేక్ వాళ్ళ నాన్న ఆ విధంగా మాట్లాడడం ఎప్పుడు చూడలేదు. ఎందుకు వాళ్ళ నాన్న అలా మాట్లాడుతున్నాడో వివేక్ కి కూడా అర్థం కాదు. ఏమైంది అని అడగగా ఈ కేస్ బాలరాజు అనే ఒక వ్యక్తిదని, నా కెరీర్ లో ఈ కేసే లాస్ట్ ది, ఈ కేసులో నేను జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఆ బాలరాజు నా వైపు చూసిన చూపు నాకు ఇప్పటికీ గుర్తుంది. అతని చూపులో ఏదో నిజాయితీ, నా తీర్పు తప్పని అతని చూపు అయితే చెప్తుంది. అందుకే ఈ విషయాన్ని మర్చిపోలేకున్నానని చాలా బాధపడుతూ పడుకుంటారు. కానీ వివేక్ నేను చూసుకుంటాను, మీరు బాధపడవద్దు అని వాళ్ళ నాన్నని నిద్రపిస్తాడు. కట్ చేస్తే వాళ్ళ నాన్న నిద్రలోనే చనిపోయి ఉంటారు. వివేక్ పైన వాళ్ళ నాన్న మాటలు చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. ఎలాగైనా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఒకవేళ ఆ బాలరాజు నిర్దోషి అయితే ఎలాగైనా అతన్ని కాపాడాలని వివేక్ తన స్నేహితురాల హెల్ప్ తీసుకొని ఆ కండ్రకోట విలేజ్ కి అయితే వెళ్తాడు. వివేక్ బాలరాజు గురించి ఆ కండ్రకోట విలేజ్ లో విచారించి చూడగా కొంతమంది అతని గురించి మంచి చెప్పగా కొంతమంది చెడుగా చెప్తారు. ఎందుకంటే బాలరాజు తాగుబోతు కాబట్టి. అలా వివేక్ బాలరాజును కూడా కలిసి మాట్లాడుంటాడు. చెయ్యని తప్పుకి తనకు శిక్ష పడిందని బాలరాజు వివేక్ తో చెప్పి బాధపడతాడు. అందుకే వివేక్ ఈ కేసుని బాగా ఇన్వెస్టిగేట్ చేసి దీంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని కిడ్నాప్ చేసి మరి ఈ విధంగా నిజం రాబట్టాలని ప్రయత్నిస్తుంటాడు. కట్ చేస్తే వివేక్ తన ముసుగు తీసి అక్కడున్న ఆ 6 మంది ముందు కూర్చుంటాడు. అక్కడున్న 6 మందికి తన పేరు వివేక్ అని, మీలో 5 మంది ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారమే ఎవిడెన్స్ కు అనుగుణంగా జడ్జి అయిన మా నాన్నగారు బాలరాజు కేసులో తీర్పు ఇచ్చారని, కానీ ఆ ఇచ్చిన తీర్పు మీద మా నాన్నగారు చాలా అసంతృప్తిగా ఉన్నారని, దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడంతో నేను పర్సనల్ గా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేశానని, నేను ఈ విధంగా మిమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చినందుకు నన్ను క్షమించమని వివేక్ వాళ్ళందరినీ సారీ అడుగుతాడు. కానీ ఓ మనిషిగా బాలరాజుని మా నాన్న చాలా బలంగా నమ్మారు. కానీ కోర్టులో మా నాన్నగారు ప్రూవ్ చేయలేకపోయారు. ఆ బాధతోనే మా నాన్న అకస్మాత్తుగా చనిపోయారని వివేక్ చెప్తాడు. అక్కడున్న చంద్రశేఖర్ డాక్టర్ అమాయకుడైన అమర్ ప్రాణాన్ని తీసేసి నువ్వు ఒక ప్రాణం గురించి మాట్లాడుతున్నావా అని వివేక్ ని అడగ్గా, వివేక్ తన ఫ్రెండ్ అయిన అమర్ ని అక్కడికి పిలిపించి తను ప్రాణంతోనే ఉన్నాడని, మిమ్మల్ని భయపెట్టడానికి అలా చేశానని వాళ్ళందరికీ చెప్పగా అక్కడున్న వాళ్ళందరూ ఫస్ట్ కూల్ అవుతారు. కానీ తన దృష్టిలో బాలరాజు నిర్దోషని వివేక్ చెప్పగా లాయర్ దాన్ని ప్రూవ్ చేయమని అడుగుతాడు. అప్పుడు వివేక్ అక్కడున్న డాక్టర్ చంద్రశేఖర్ ని మీరిచ్చిన స్టేట్మెంట్ కరెక్టేనా అని 2-3 సార్లు అడుగుతాడు. కానీ నేను ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టేనని డాక్టర్ బల్లగుద్ది మరీ చెప్తాడు. అప్పుడు మిమ్మల్ని కలవటానికి ఓ స్పెషల్ వ్యక్తి వచ్చారని ఆ డాక్టర్ కి చెప్పి ఆ డాక్టర్ ని బయటకు తీసుకుని వెళ్ళగా అక్కడ తన కూతురు వచ్చి ఉంటుంది. తన కూతురు కూడా డాక్టర్ ని మీరు రిపోర్ట్ కరెక్ట్ గానే ఇచ్చారు కదా డాడీ అని వాళ్ళ ఫాదర్ ని అడిగితే డాక్టర్ తడబడడం వాళ్ళ కూతురు గమనిస్తుంది. పాస్ట్ లో వాళ్ళ కూతురికి కొంతమంది ఇలా శారీరకంగా టార్చర్ చేస్తుంటాడు. అందుకే డాక్టర్ చనిపోయిన
మంజుని చూసి చాలా ఎమోషనల్ అయ్యి సరిగా పోస్ట్ మార్టమే చేయకుండా ఆ రిపోర్ట్ నైతే ఇచ్చుంటాడు. ఎందుకు డాడీ ఇలా చేసావని వాళ్ళ కూతురు చంద్రశేఖర్ ని అడగ్గా ఆ బాలరాజు ముదిలే తాగుబోతని వాడు ఖచ్చితంగా ఆ మంజుని ఏదో చేస్తుంటాడని, అందుకే నీకు జరిగిందే గుర్తొచ్చి మళ్ళీ ఇలాంటివి రిపీట్ అవ్వకూడదని అందుకే రిపోర్ట్ అలా ఇచ్చానని డాక్టర్ చంద్రశేఖర్ చెప్తాడు. కానీ నీ నిర్ణయం వల్ల ఒక అమాయకుడు బలైపోవచ్చని దయచేసి మీ స్టేట్మెంట్ మార్చుకోండి అని వాళ్ళ నాన్నకి చెప్పి లోపలికి పంపిస్తుంది. తన తప్పుని రియలైజ్ అయిన డాక్టర్ లోపలికి వెళ్లి తను కోర్టులో ఇచ్చిన స్టేట్మెంట్ ని మార్చుకుంటానని ఆ డాక్టర్ వివేక్ కి చెప్తాడు. వివేక్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా కొంతమందిని నేను మార్చాలని వివేక్ చెప్పి అక్కడున్న లక్ష్మీకాంత్ ని ఓ ఆట ఆడుదామా అని చెప్పి రకరకాల రంగులున్న కొన్ని బంతుల్ని తన ముందు పెడతాడు. ఆ బంతుల యొక్క కలర్ చెప్పమని వివేక్ లక్ష్మీకాంత్ ని అడగ్గా లక్ష్మీకాంత్ ఆ బంతుల కలర్స్ ని చాలా తప్పుగా చెప్తుంటాడు. అక్కడున్న వాళ్ళందరూ ఎందుకు కలర్స్ రాంగ్ చెప్తున్నావని లక్ష్మీకాంత్ ని అడుగుతారు. కానీ విషయం ఏమిటంటే లక్ష్మీకాంత్ కళ్ళకి కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది. ఆ విషయం వివేక్ తెలుసుకొని నీకు కలర్ బ్లైండ్నెస్ ఉండడం వల్లే ఆ రోజు బాలరాజు మాట్లాడే అమ్మాయి వేసుకున్న డ్రెస్ విషయంలోనూ కన్ఫ్యూజ్ అయ్యావని లక్ష్మీకాంత్ కి ఓ క్లారిటీ ఇస్తాడు. కానీ లక్ష్మీకాంత్ ఓ ట్విస్ట్ ఇస్తాడు. అసలు నాకు బాలరాజు ఆ అమ్మాయిని చంపలేదని తెలుసని ఈ ఎస్ఐఏ మా ఊరు సర్పంచ్ తో కలిసి నా చేత అబద్ధమాడిచ్చారని లేకపోతే చంపేస్తామని బెదిరించారని వివేక్ కి చెప్తాడు. విషయం ఏమిటంటే లక్ష్మీకాంత్ ఆ సర్పంచ్ కొడుకు మనోహర్ ఇంకా మంజు ఆల్రెడీ ప్రేమించుకుంటూ ఉండడం వల్ల వాళ్ళని ఒక తోటలో చూస్తారు. అది తెలిసిన సర్పంచ్ ఎస్ఐ సహాయం తీసుకొని మంజు ఆల్రెడీ చనిపోవడంతో ఎక్కడ తన కొడుకు మీదకి ఆ కేసు వస్తుందో అని లక్ష్మీకాంత్ ని బెదిరించి ఈ విధంగా కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పిస్తాడు. అక్కడున్న కానిస్టేబుల్ దివాకర్ ఈ హత్య ఈ ఎస్ఐ ఇంకా మా ఊరు సర్పంచే చేశారని గట్టిగా వాదిస్తాడు. కానీ వివేక్ ఈ హత్య ఎస్ఐ ఇంకా సర్పంచ్ చేయలేదని ఆ రోజు వాళ్ళు వేరే పెళ్లికి వెళ్లారని వీడియో ఫుటేజ్ ఎవిడెన్స్ ఉందని దివాకర్ ని కూల్ డౌన్ చేస్తాడు. కట్ చేస్తే ఆ సర్పంచ్ కొడుకు మనోహర్ ని పట్టుకొని అక్కడికి తీసుకుని వస్తారు. మనోహర్ ని నువ్వెందుకు మంజుని చంపావని అడగ్గా మంజు నేను చాలా గాఢంగా ప్రేమించుకున్నావని తనని నేను ఎట్టి పరిస్థితుల్లో చంపనని ఆ హత్య నేను చేయలేదని మనోహర్ చెప్తాడు. అయినా హత్య జరిగిన రోజు మా అమ్మకి ఒంట్లో బాగలేకపోతే నేను హాస్పిటల్లో మా అమ్మకు తోడుగా ఉన్నానని మనోహర్ వివేక్ చెప్తాడు. అప్పుడు అక్కడ ఉన్న డాక్టర్ చంద్రశేఖర్ అక్కడున్న గవర్నమెంట్ హాస్పిటల్ కి కాల్ చేసి కనుక్కోగా నిజంగానే మనోహర్ ఆ రోజు హాస్పిటల్లో ఉన్నాడని తెలుస్తుంది. దాంతో మనోహర్ ఆ హత్య చేయలేదని తెలుస్తుంది. కానీ అదే ఊరికి చెందిన చంటి అక్కడే ఉండటంతో మరి అంత గాఢంగా మంజు నేను ప్రేమిస్తే ఆ బాలరాజు యొక్క కూతురైన సుధాని ఎందుకు పెళ్లి చేసుకున్నావని మనోహర్ ని చంటి అడుగుతాడు. అక్కడ వివేక్ కూడా షాక్ అవుతాడు. విషయం ఏంటంటే బాలరాజు కూతురు సుధా మంజుకి చాలా బెస్ట్ ఫ్రెండ్. మనోహర్ ఇంకా మంజు ప్రేమించుకుంటూ ఉన్నప్పుడు ఎప్పుడు సుధా పక్కనే ఉంటుంది. మంజు చనిపోవడంతో సుధా మనోహర్ ని ఓదార్చుతుంది. తను చాలా బాధపడుతూ అన్నం కూడా తినకుండా పొలంలో ఉన్నప్పుడల్లా సుధా తన క్యారేజ్ లో భోజనం తీసుకొని మనోహర్ కి బలవంతంగా భోజనం తినిపిస్తూ ఉంటుంది. తన కేరింగ్ చూసి మనోహర్ సుధాని పెళ్లికి ఒప్పించి తననే పెళ్లి చేసుకుంటాడు. తరువాత లక్ష్మీపతి మంజు చనిపోయిన ముందు రోజు ఈ చంటి ఆ బాలరాజుతో గొడవ పడ్డాడని నాకెందుకో చంటి మీద అనుమానం ఉందని లక్ష్మీపతి చెప్పగా చంటికి చాలా భయమేసి కంగారులో అక్కడున్న ఎస్ఐ నన్ను ఇలా చేయమన్నారని తొందరపడి నోరు జారుతాడు. దాంతో ఎస్ఐ కూడా కోపం వచ్చి అక్కడ చాలా పెద్ద గొడవ అవడంతో వివేక్ వాళ్ళందరి మీద కోప్పడి అక్కడున్న సిచ్యువేషన్ ని కూల్ డౌన్ చేస్తాడు. అసలు మంజు చనిపోయి బాలరాజు తోటలో పడి ఉండడం మొదటిగా చూసింది నువ్వేనని, నువ్వే మొదటిగా పోలీసుని కూడా పిలిచావని చంటిని వివేక్ అడిగి అసలు ఏం జరిగిందో చెప్పమని, లేదంటే మొదటిగా జైలుకెళ్లేది నువ్వే అని చంటిని వివేక్ భయపిస్తాడు. దాంతో చంటి జరిగిందంతా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నేను ఆ రోజు బాలరాజు తోటలో మంజు చనిపోవడం చూసి ఏం చేయాలో తెలియక కంగారు పడి ఎస్ఐకి ఫోన్ చేసి చెప్పాను. అదే టైంలో ఎస్ఐ ఇంకా సర్పంచ్ కలిసి మందు తాగుతూ ఉన్నప్పుడు మంజు చనిపోయిందని తెలిసి తన బాడీ బాలరాజు తోటలో ఉంది కాబట్టి ఇందులో బాలరాజుని ఎలాగోలా ఇరికించాలని ఆ సర్పంచ్ ఇంకా ఎస్ఐ డిసైడ్ అవుతారు. సర్పంచ్ కి బాలరాజు అంటే అస్సలు పడదు. ఎందుకంటే బాలరాజు వాళ్ళ అమ్మ సర్పంచ్ వాళ్ళ నాన్నకి రెండో భార్య. అందుకే ఆ బాలరాజుకి ఆ సర్పంచ్ కి ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి. ఆ కక్షతో ఈ కేసులో బాలరాజుని ఎలాగైనా ఇరికించాలని సర్పంచ్ ఎస్ఐ సహాయంతో బాలరాజుని ఇరికించడానికి అక్కడున్న కత్తి మీద ఆల్రెడీ బాలరాజు వేలిముద్రలు సేకరించి ఉండడంతో ఆ వేలిముద్రలను ఆ కత్తి మీద పడేటట్టు చేసి అక్కడి నుంచి ఈ ముగ్గురు వెళ్ళిపోతారు. దాంతో ఎవిడెన్స్ పక్కాగా ఉండడంతో బాలరాజుని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. అప్పుడు జరిగిందంతా వివేక్ కి వాళ్ళ ఫ్రెండ్ జాహ్నవికి జరిగిందంతా అర్థమవుతుంది. చేయని తప్పుని ఒక అమాయకుడి మీద వేసి అతన్ని జైలుకి పంపించారు. ఇంకా ముఖ్యంగా అక్కడున్న ఎస్ఐ ప్రభుత్వం ప్రజల్ని కాపాడమని నీకు అధికారం ఇస్తే నువ్వు దాన్ని ఎలా దుర్వినియోగం చేయాలో అలా చేశావని సిగ్గుండాలని అక్కడున్న వాళ్ళందరికీ వివేక్ బుద్ధి చెప్తాడు. దాంతో వాళ్ళు తప్పు చేశామని రియలైజ్ అవుతారు. వివేక్ కి ఈలోగా జైలర్ అధికారం నుంచి ఫోన్ వస్తుంది. కాల్లో ఎవరుంటారంటే బాలరాజు ఆ జైలర్ ఫోన్ తీసుకొని కాల్ చేస్తుంటాడు. వివేక్ సార్, ఇంతవరకు మీరు నాకు చేసిన సహాయం చాలు.
మీరు దయచేసి ఈ ఇన్వెస్టిగేషన్ ఇంతటితో ఆపేయాలని, నాకు బయటకు రావడం ఇష్టం లేదని వివేక్ కి చెప్పగా, నిర్దోషైన మీరు జైల్లో ఉండడం కరెక్ట్ కాదని, తెలిసి నేను ఆ పని చేయలేనని వివేక్ ఏమాత్రం ఒప్పుకోడు. కానీ వివేక్ కి బాలరాజు ఒక నిజం చెప్తాడు. దాంతో వివేక్ ఏం చెప్పాలో తెలియక సందిగ్ధంలో పడిపోతాడు. వివేక్ లోపలికి వచ్చేసరికి అక్కడున్న 5 మంది మేము మా స్టేట్మెంట్ మార్చుకోవడానికి రెడీగా ఉన్నామని, మా వల్ల తప్పు జరిగినందుకు క్షమించాలని వివేక్ ని కోరి అక్కడున్న ఫోన్ లో వీడియో రికార్డ్ చేయించి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ బాలరాజుకి అనుకూలంగా చెప్తారు. వివేక్ ఆ వీడియో స్టేట్మెంట్స్ ని ఉపయోగించి బాలరాజుని నిర్దోషి అని కోర్టుకి రుజువు చేసి బాలరాజును అయితే జైలు నుంచి రిలీజ్ చేయిస్తాడు. కానీ వివేక్ ఒక విషయంలో బాధపడుతూ ఉంటాడు. బాలరాజుని విడిపించాం కానీ అసలు మంజుని హత్య చేసిన వాళ్ళకి శిక్ష పడకుండా చేయలేకపోయామని వాళ్ళ నాన్న సమాధి ముందు బాధపడుతూ ఉంటాడు. వివేక్ బాధపడేది చూసి తన ఫ్రెండ్ జాహ్నవి ఏమైందని అడుగుతుంది. ఆ రోజు జైలు నుండి బాలరాజు ఫోన్ చేసినప్పుడు తనకి ఒక విషయం చెప్పాడని, తనకి జైలు నుంచి రావడం ఇష్టం లేదని, జైల్లోనే ఉంటానని బాలరాజు పదే చెప్పడంతో అసలు కారణం అడగ్గా ఈ హత్య చేసింది తన కూతురే అని బాలరాజు షాక్ ఇచ్చాడని వివేక్ చెప్తాడు. విషయం ఏమిటంటే బాలరాజు కూతురు సుధా మంజుకి ప్రాణ స్నేహితురాలు. కానీ మంజు మనోహర్ తో ప్రేమలో పడినప్పుడు సుధా కూడా మనోహర్ ని ప్రేమించడం స్టార్ట్ చేస్తుంది. సుధాకి తెలియకుండానే మంజు మీద అసూయ ద్వేషం పెరిగిపోతుంది. తనకు నచ్చిన వాడితో మంజు రోజు అలా హ్యాపీగా గడుపుతూ ఉండడం సుధా ఏమాత్రం సహించేది కాదు. కానీ ఈ విషయం మంజుకి గాని మనోహర్ కి కానీ తెలియదు. ఒకరోజు సుధా మంజు ఒక్కదాన్నే ఉండడం చూసి మనోహర్ ని మర్చిపోమని మంజుని బెదిరిస్తుంది. కానీ సుధా చేసిన అన్యాయాన్ని మంజు తట్టుకోలేక తను మర్చిపోవడం కుదరదని చెప్పడంతో సుధా తన చేతిలో ఉన్న కత్తితో మంజుని చంపేస్తుంది. అలా మంజు చనిపోయిన కొన్ని రోజులకి ఇంటెన్షనల్ గా సుధా మనోహర్ కి దగ్గర అవుతుంది. మనోహర్ సుధాని పెళ్లి చేసుకునేలా చేస్తుంది. కానీ మంజు హత్య కేసులో నేను జైలుకి రావడం నా కూతురు సుధా తట్టుకోలేకపోతుంది. ఒకరోజు తను తప్పు తెలుసుకొని జైలుకి వచ్చి ఈ హత్య నేనే చేశానని, నాకు నిజం చెప్పి నేను పోలీసుకి లొంగిపోతానని బాలరాజుకి చెప్తుంది. కానీ బాలరాజు తన కూతురు సుధా దగ్గర మాట తీసుకుంటాడు. నేను బయటకు వచ్చినా చచ్చినట్టే అని, నిన్ను జైల్లో ఉండడం నేను చూడలేనని, జరిగింది జరిగిపోయింది, నేను జైల్లోనే ఉంటానని, ఈ విషయం ఎవరికి చెప్పొద్దని సుధా దగ్గర బాలరాజు మాట తీసుకుంటాడు. అందుకే నేను జైలు వదిలి రాలేనని బాలరాజు నాకు చెప్పాడని వివేక్ వాళ్ళ ఫ్రెండ్ జాహ్నవితో చెప్తాడు. అందుకే చేసేదేమీ లేక బాలరాజుని నిర్దోషిగా బయటకు తీసుకువచ్చానని, కానీ సుధానే ఈ హత్య చేసిందని కోర్టుకి చెప్పలేదని వివేక్ చెప్తాడు. కట్ చేస్తే బాలరాజు తిరిగి వాళ్ళ ఊరికి రావడంతో వాళ్ళ ఊర్లో వాళ్ళు అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. కానీ తన కూతురు సుధా అక్కడ కనిపించదు. సుధా కోసం వెతుక్కుంటూ బాలరాజు ఇంకా మిగతా వాళ్ళు ఊరంతా వెతుకుతూ ఉండగా సుధా ఓ బావి పైన నిలబడుకొని తను చాలా పెద్ద తప్పు చేశానని బాధపడుతూ ఆ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఇంతటితో ఈ స్టోరీ అయితే అయిపోతుంది. మీకు నా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త వీడియోతో మీ ముందుకి మళ్ళీ వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.